నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శక్తి శుభయోగం శీర్షికన విజయవాడ క్షేత్రంలో కాత్యాయనీదేవి అలంకారంలో, శ్రీశైలం క్షేత్రంలో కూష్మాండాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సిన శ్లోకాలు మంత్రాలు ఏంటో, సమర్పించాల్సిన నైవేద్యాలు ఏంటో పరిశీలిద్దాం. ఈరోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ కాత్యాయనీదేవి అలంకారంలో అమ్మవారు 4 భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతులు వరద అభయహస్తాలుగా ఉండి, ఒక చేతిలో ఖడ్గము, ఇంకొక చేతిలో పద్మము ధరించి 4 భుజాలతో దర్శనమిస్తుంది. కాత్యాయని అమ్మవారి వైభవాన్ని మనం పరిశీలిస్తే, మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించటానికి దేవతలందరి శక్తి నుంచి ఒక శక్తి స్వరూపం బయటికి వచ్చింది. ఆ శక్తి స్వరూపాన్ని మొట్టమొదటిసారిగా కాత్యాయన మహర్షి పూజించాడు కాబట్టి ఆ తల్లికి కాత్యాయని అనే పేరు వచ్చింది. అలాగే కాత్యాయన మహర్షి పూజల మేరకు, తపస్సు మేరకు అమ్మవారే కాత్యాయన మహర్షికి పుత్రికగా జన్మించింది కాబట్టి అమ్మవారికి కాత్యాయని అనే పేరు వచ్చింది. గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం కోసం గోపికలందరూ కూడా కాత్యాయని దేవిని ఆరాధన చేశారు. ఈ కాత్యాయని దేవి ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించి రాక్షస సంహారం చేసిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. శ్వేత వరాహ కల్పంలో కాత్యాయని అమ్మవారు దశభుజాలతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసింది. నీలలోహిత కల్పంలో 16 భుజాలతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసింది. రంభాకల్పంలో 18 భుజాలతో 18 భుజాలతో ఆవిర్భవించి రాక్షస సంహారం చేసింది. కాబట్టి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసినటువంటి కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక చంద్రహాస ఉజ్వలకర శార్దూల వరవాహిని కాత్యాయని శుభం దద్యాద్దేవి దానవఘాతిని అనే ధ్యాన శ్లోకాన్ని పఠించటం, కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కోసం కేసరిబాత్ నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు శ్రీశైలం క్షేత్రంలో జగన్మాత కూష్మాండాదేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కూష్మాండాదేవి అలంకార వైభవాన్ని పరిశీలిస్తే తన చిరునవ్వుతో అమ్మవారు అండపిండ బ్రహ్మాండాలను సృష్టించింది కాబట్టి అమ్మవారికి కూష్మాండాదేవి అనే పేరుంది. ఈ కూష్మాండాదేవి రూపంలో అమ్మవారు సూర్యమండల అంతర్భాగంలో ఉంటుంది. ఏ దేవీ దేవతలకు లేని ప్రత్యేకమైన శక్తి ఈ కూష్మాండాదేవికి ఉంది. సూర్యమండల అంతర్భాగం లోపలికి ఈ తల్లి ఉంటుంది. అష్టభుజాలను కలిగి ఉంటుంది. అందుకే ఈ తల్లిని అష్టభుజాదేవి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ కూష్మాండ అమ్మవారిని కనుక మనం దర్శనం చేసుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి శత్రుబాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కూష్మాండాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత సురా సంపూర్ణ కలశ రుధిరాప్లుతమేవచ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే అనే ధ్యాన శ్లోకాన్ని పఠించాలి. ఈ ధ్యాన శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, ఒక చేతిలో దివ్య పానీయము కలిగి ఉండి ఇంకొక చేతిలో రుధిరం ఉన్నటువంటి పాత్రను ధరించి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి కూష్మాండాదేవికి నమస్కారం అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి ఈ శ్లోకాన్ని చదువుకోవటం, కూష్మాండాదేవి అనుగ్రహం కోసం ఈరోజు గృహంలో అమ్మవారికి అల్లంగారెలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కూష్మాండాదేవికి సన్నజాజి పూలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ధ్యాన శ్లోకం చదువుకుంటూ సన్నజాజి పూలతో అమ్మవారికి సంబంధించిన ఏ చిత్రపటానికైనా పూజ చేసినట్లయితే కూష్మాండాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శక్తి శుభయోగం శీర్షికన శ్రీశైలం క్షేత్రంలో స్కందమాత అలంకారంలో, విజయవాడ క్షేత్రంలో మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవం ఏంటో, జపించాల్సిన మంత్రాలేంటో, అలంకారంలో ఉన్న అంతరార్థం ఏంటో, సమర్పించాల్సిన నైవేద్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతు నః సర్వభీతేభ్యః కాత్యాయని నమోస్తుతే, కాత్యాయని నమోస్తుతే. శ్రీ కనకదుర్గాయే నమః.
శ్రీ కనకదుర్గా పరదేవత ఈ రోజున కాత్యాయని రూపంతో అనుగ్రహిస్తున్నది. కాత్యాయని నామం చాలా శక్తివంతమైనటువంటి నామం. అందుకే కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమిహి తన్ను దుర్గి ప్రచోదయాత్ అని దుర్గా సూక్తంలో కూడా అంగముగా ఈ మంత్రాన్ని చెప్తూ ఉంటారు. ఇక్కడ కాత్యాయని అనేటువంటి మాట ఒక మహామంత్రముగా భావన చేయవలసినటువంటిది. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం పాతున సర్వభీతేభ్య కాత్యాయని నమోస్తుతే అని దేవీ మహాత్మ్యంలో ఒక మహామంత్రం కనబడుతూ ఉంటుంది. ఇది మంత్రంగానే భావన చేయాలి. అందుకే దేవీ మహాత్మ్యంలో ప్రతి శ్లోకం మంత్రమే, ఈ శ్లోకం కూడా మంత్రమే. అమ్మ, నీ యొక్క సౌమ్యమైన వదనం ఏదైతే ఉన్నదో అది కూడా 3 కన్నులతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి నీ సౌమ్యమైన వదనం మమ్మల్ని సర్వ భయాల నుంచి కాపాడుగాక. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం. 3 కన్నులతో ఉన్న అమ్మవారి వదనము ఈ కాత్యాయని రూపంలో ధ్యానిస్తున్నారు. ఏ తల్లిని దుర్గగా మనం ఉపాసిస్తున్నామో ఆ తల్లికి కాత్యాయని అనేది మరొక పేరు. అటువంటి ఆ సౌమ్యమైనటువంటి త్రినేత్రాలతో ప్రకాశించే వదనము మనల్ని సర్వ భయాల నుంచి కాపాడాలి అని. అయితే కొన్ని పాఠాంతరాల్లో సర్వభీతేభ్య బదులుగా సర్వభూతేభ్య ఉంది. పాతున సర్వభూతేభ్య కాత్యాయ నమోస్తుతే అంటే అన్ని ప్రాణికోట్ల నుంచి రక్షించున్నది అని అర్థం. ఇక్కడ సర్వ ప్రాణికోట్ల నుంచి మనం ఏ బాధ కలగకుండా కాపాడుతుంది. అంటే సర్వ ప్రాణికోట్లు ఏ తల్లి అధీనంలో ఉన్నాయో ఆ తల్లి కాత్యాయని అని అర్థం. ఇందులో అమ్మవారి ముఖధ్యానం చాలా ప్రధానంగా చెప్పబడుతున్నది. ముఖం భావ ప్రకటన స్థానం గనక అమ్మవారి వదనంలో ప్రధానంగా సౌమ్య భావం కనబడుతున్నది. భక్తుల పట్ల ఎప్పుడు అమ్మవారు సౌమ్యురాలే. శిష్టులైన జనులను సత్పురుషులను ఆ తల్లి సౌమ్యభావంతో చూస్తుంది. అది దుష్టులైన రాక్షసులను ఉగ్రభావంతో శిక్షిస్తుంది. అందుకే సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతితే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం స్తథాభువం అని కూడా దేవి మహాత్మ్యంలో మంత్రం. నీ సౌమ్య రూపములు ఏవైతే ఉన్నాయో, నీ ఉగ్ర రూపములు ఏవైతే ఉన్నాయో ఆ రెండూ కూడా నన్ను లోకాల్ని రక్షించుగాక అని స్తుతి చేస్తున్నాడు దేవతలు ఋషులు కలిసి. అంటే అమ్మవారు ఉగ్ర రూపాలుంటే సౌమ్య రూపాలుంటాయి, రెండూ ఉండాలి. ఈ రెండూ మనం రక్షించాలి. ప్రకృతిలో కూడా మనం ఒక్కొక్కప్పుడు తీవ్ర శక్తిని చూస్తూ ఉంటాం, ఒక్కొక్కప్పుడు సౌమ్య శక్తిని చూస్తూ ఉంటాం. ఏది గొప్పది అంటే రెండూ శక్తే అని తెలుసుకోవడం గొప్పది. కానీ ఒకే పరాశక్తి ఏ జగన్మాత ఉన్నదో ఆ జగన్మాత 2 రూపాలు ధరించిందంటే రెండూ అమ్మవారి రూపాలే. అమ్మవారి రూపం అనగానే లోకక్షేమమే. మనం ఇవాళ ఉగ్రం తీవ్రం అనుకునేది అది కూడా లోకరక్షణ కోసమే. సూర్యుడు ఒక కాలంలో చాలా తీవ్రంగా ఉంటాడు, మరొక కాలంలో తగ్గుతాడు. రెండూ లోకక్షేమం కోసమే. అలాగే వర్షాదులు కూడా ఒకప్పుడు భరించలేనంత ఉగ్రంగా ఉంటాయి, మరొకప్పుడు సౌమ్యంగా ఉంటాయి. ఈ రెండూ కూడా లోకక్షేమం కోసమే. మనం అప్పటికి భరించలేక తీవ్రం అనుకుంటాం, కానీ పరిణామంలో అది కూడా క్షేమంకరమే. ఈ కోణంలో చూడగలిగితే జగత్తులో మనం చూసేటువంటి ద్వంద్వ రూపాలన్నీ పరాశక్తి లోకక్షేమం కోసమే ధరిస్తుందని తెలుసుకుని ఆ 2 రూపాలతో సర్వ జగతిని కాపాడమ్మా అని ప్రార్థించాలి. అలా కాత్యాయని దేవిని మనం నమస్కరిస్తున్నాం. కాత్యాయని అనే మాటకి అర్థం చెప్తూ శాస్త్రంలో 2 విధాల అర్థమని చెప్పారు. అయనము, కతి అయన. అయనము అంటే కాలంలో భాగం, ఉత్తరాయణం దక్షిణాయనం అంటే సంవత్సరం అని అర్థం. ఇలాగా అనేక అయనములు, లెక్కలేని అయనములు ఎవరి స్వరూపం అది కాత్యాయని అంటే కాలస్వరూపుడని ఒక అర్థం. ఇంకోటి కాత్యాయని అంటే మహా తేజస్వరూపుడని మరొక అర్థం. రెండూ కూడా అన్వయించుకోవాలి అమ్మవారికి. ఆవిడ కాలస్వరూపిణి కూడా, అంటే కాళీ అంటాం కదా, ఆ కాళీయే కాత్యాయని, కాలస్వరూపమే కాత్యాయని. అనంతమైన కాలమే కాత్యాయని రూపంలో ఆరాధింపబడుతున్నది. అలాగే అఖండమైన తేజస్సే కాత్యాయని, ఈ జగత్తంతా వ్యాపించిన తేజస్వరూపిణి. తేజస్సు అంటే చైతన్యం అని కూడా అర్థమన్నది, శక్తి పరాక్రమం అని కూడా అర్థమన్నది. అలా శక్తి పరాక్రమ చైతన్యాదుల రూపంతో ఉన్న కాంతి స్వరూపిణి కాత్యాయని. అది కాత్యాయని అనగానే కాలస్వరూపిణి, కాంతిస్వరూపిణి అనే 2 భావాలతో నమస్కరించుకుంటున్నాం. అలాంటి కాత్యాయని అఖండ పరాక్రమంతో ధనుజుల్ని సంహరించినది. భద్రకాళి ఇత్యాది నామములు కూడా కాత్యాయనికే చెప్పబడుతుంటాయి. అంతేకాకుండా అమ్మవారి యొక్క నవదుర్గా నామాలు కూడా ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతు, కూష్మాండే చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయని తథా అన్నారు. సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదా ప్రోక్త, నవదుర్గా ప్రకీర్తితా. ఇందులో 6వ దుర్గగా కాత్యాయని దేవి రూపాన్ని వర్ణిస్తున్నారు. అలాగా 6వ దుర్గగా, నవదుర్గల్లో 6వ దుర్గగా చెప్పబడుతున్న కూడా కాత్యాయని, కాలస్వరూపిణి. అలాంటి కాత్యాయని సంబంధమైనటువంటి సూక్తము దేవి మహాత్మ్యంలో కూడా మనకు కనబడుతున్నది. ఈ కాత్యాయనము స్థుతి అని చెప్పబడుతున్నది అంతా కూడా ఆ కాలస్వరూపిణి, పరాక్రమస్వరూపిణి దుర్గాదేవి యొక్క రూపమే. పైగా ఆవిడ 3 కన్నులతో ప్రకాశిస్తున్నది. దీని అర్థం ఏంటంటే
తేజస్వరూపిణి కనుక తేజస్సు 3 రూపాలతో లోకాన్ని అనుగ్రహిస్తుంటుంది. ఆ 3 రూపములు ఏంటంటే అగ్ని, సూర్యుడు, చంద్రుడు. గీతలో భగవానుడు కూడా ఈ మాటని యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నం తత్తేజో విద్ధి మామకం అన్నాడు. పరమాత్మ యొక్క తేజస్సే అగ్నిగా, సూర్యునిగా, చంద్రునిగా లోకంలో ప్రవేశిస్తున్నది. ఈ అగ్ని, సూర్య, చంద్ర రూపాత్మకమైనటువంటి 3 నేత్రాలతో ప్రకాశిస్తుంది కనుకనే లోచనత్రయ భూషితం అన్నారు. 3 కన్నులతో 3 కాలాల్ని, 3 లోకాల్ని గమనిస్తున్నది. మరొక అర్థంలో ఈ సూర్య, చంద్ర, అగ్ని ఈ 3 కూడాను సూర్యుడు శరీరానికి, నేత్రానికి అధిదేవత, చంద్రుడు మనస్సుకి, అగ్ని వాక్కుకి. అంటే మనసా వాచా కర్మణ అంటాం కదా. ఈ 3ంటికి ఆధారమైన చైతన్యం ఏదైతే ఉన్నదో, త్రికరణాలకు ఆధారమైన ఆత్మ చైతన్యమే ఇక్కడ సూర్య, చంద్ర, అగ్ని నేత్రములతో ప్రకాశిస్తున్న కాత్యాయని. ఈ కాత్యాయని నామంలో అంత విశేషమైన మాట ఉన్నది. అసలు ఆ అక్షరముల కూర్పులో కూడా మహాశక్తి ఉన్నది. అందుకే కాత్యాయని అనే నామంతో అమ్మవారిని ఆరాధన చేసుకుంటూ ఉంటాం. ఆమె పరాక్రమంతోనే అసురులందరూ సంహరింపబడ్డారు. శుంభని శుంభాది దైత్యుల్ని అందరినీ సంహరించిన దుర్గా పరదేవతయే కాత్యాయని కొలవబడుతున్నది. అందుకే నవదుర్గల్లో కూడా కాత్యాయని నామం చెప్పడానికి అదే కారణం. కానీ దుర్గాదేవి యొక్క పేరే అది. పైగా సౌమ్యంతో ఉన్నది అంటే అర్థం ఏంటంటే అనుగ్రహ స్వరూపం ఉంది. లోకాలను అనుగ్రహించే స్వభావమే సౌమ్యము అని. అమ్మవారి తత్వమే సౌమ్య రూపము. అటువంటి ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయ భూషితం, చిరు మందహాసంతో ప్రకాశమానమైన 3 నేత్రములతో మంగళకరమైన సులక్షణాలతో శోభిల్లుతున్న వదనంతో ఉన్న కాత్యాయని దేవతను నమస్కరిస్తూ స్వస్తి. దేహి సౌభాగ్యమారోగ్యం, దేహి దేవి పరం సుఖం, రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జయి. శ్రీమాత్రే నమః. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఈ రోజున కాత్యాయని అమ్మవారి యొక్క అలంకరణ అందరికీ కూడా ఆనందాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృతతుల్యవంతమైనటువంటి అలంకరణ. కాత్యాయనీదేవి ఎవరు అసలు అని ఆలోచన చేస్తే, మహిషాసురుణ్ణి సంహరించాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో జగన్మాత తన దివ్యవంతమైనటువంటి స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవడానికి దేవతలందరి యొక్క తపస్సు కూడాను ఒక అగ్నిగుండంలా తయారైనప్పుడు ఆ దేవతలందరూ కూడాను తమ యొక్క శారీరక భాగాలన్నీ కూడా ఆ యొక్క అగ్నిగుండంలోకి సమర్పించినటువంటి సందర్భంలో ఆ అగ్నిగుండం నుంచి మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి శక్తి స్వరూపిణియే కాత్యాయని మాతగా చెప్పడం జరుగుతోంది. కాత్యాయని అనే మహర్షి మొట్టమొదటిసారిగా ఈమెను చూసి ఈమెను ఆరాధన చేసినట్టుగా కూడా మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అయితే ఇంకొక కథనం ప్రకారం కాత్యాయని దేవియే తనకు కూతురుగా ఆవిర్భవించాలని ఆ మహర్షి తపస్సు చేస్తే ఆమె ఇతని యొక్క కోరికను నెరవేర్చడానికి ఒక కల్పంలో కాత్యాయనిగా ఆవిర్భవించిందని చెప్పే శాస్త్రం. ఇక్కడ మహిషాసురుణ్ణి సంహరించడానికి ఆవిర్భవించినటువంటి జగన్మాత కాత్యాయని రూపంలో ఏ విధంగా సాక్షాత్కరించిందంటే 4 భుజాలు కలిగి ఉంది, 2 చేతుల్లోనూ ఖడ్గం, పద్మం ధరించి ఉంది. ఇటువంటి తల్లిని ఎవరైతే ఈనాడు మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తారో వివాహం కావలసినటువంటి వారికి వివాహం త్వరగా అవటమే కాకుండా అభీష్టములన్నీ కూడాను నెరవేరుతాయి. ఈ అమ్మవారికి కేసరీ బాత్ నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయ లక్షణం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం
తారకం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. చంద్రహాసోజ్వలకరా శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదు దేవి దానవఘాతిని. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:06. తిథి తదియ ఉదయం 7:06 వరకు. నక్షత్రం స్వాతి రాత్రి 7:09 వరకు. వర్జం రాత్రి 1:27 నుంచి 3:15 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:56 వరకు. మరల మధ్యాహ్నం 2:55 నుంచి 3:43 వరకు. అమృతకాలం ఉదయం 9:18 నుంచి 11:05 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరగరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం శరన్నవరాత్రులలో 4వ శుభదివసం. ఈ రోజున మనం కాత్యాయని రూపంలో అమ్మవారికి పూజాధికాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటాం. ఈ కాత్యాయని దేవి ఎలా ఉంది అంటే చంద్రుని యొక్క కాంతి వలె ఆమె నవ్వు ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ నవ్వు అనేటువంటిది శరీరానికి పరిపూర్ణమైన శక్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, భయాన్ని పోగొడుతుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగని ఆమె యొక్క విశేషం ఏమిటంటే దానవఘాతిని. ఎవరైతే దానవులు ఉన్నారో వారిని సంహరిస్తుంది అని అర్థం. అంతేకాదండి, కాత్యాయని దేవిని మనం భావన చేయడం ద్వారా ఉత్తమ వివాహం జరుగుతుంది. వివాహం కావాలని చాలామంది అనుకుంటారు, కానీ వివాహం అయిన తర్వాత ఆ వ్యక్తి అంటే స్త్రీకి పురుషుడు కానీ పురుషుడికి స్త్రీ కానీ ఉత్తమ లక్షణాలు కలిగిన వ్యక్తి అవ్వడంతో పాటుగా తనకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించే వ్యక్తి కూడా కావాలి. ఇవి రెండూ కావాలి అంటే దైవారాధన ద్వారానే మనకు సంతానం కలగాలి. మరో విశేషం, ప్రదోషం ఉంది ఈరోజు కాబట్టి సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివుణ్ణి పూజ చేసుకోవడం మంచిది. కనీసం పూజ చేసుకోలేని వాళ్ళు ఆ సమయం అంతా అరుణాచల శివ అనే నామాన్ని జపించుకుంటూ ఉన్నట్లయితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మన మీద మనకు ఉండే నమ్మకం శత్రువును కూడా భయపెడుతుంది. మన మీద మనకు అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచికాపురే ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టనే అలంపుర్యాం జోగుళాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మహురే ఏకవీరిక ఉజ్జయిన్యాం మహాకాళి పీఠ్యాంచ పురుహూతిక ఓఢ్యాణే గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే కురుక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయే మాంగళ్య గౌరిక వారణాస్యం విశాలాక్ష్మి కాశ్మీరే తు సరస్వతి అష్టాదశేషు పీఠేషు శక్తయో ముని సంస్థుతః అంటూ
అష్టాదశ శక్తుల నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం అలంపురం. దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు జోగుళాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామివార్లు కొలువై ఉన్నారు. జోగుళాంబ అమ్మవారి ఆధునిక ఆలయం విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి జోగుళాంబ అనే అమ్మవారు పంచమ శక్తిపీఠంగా ఇక్కడ వెలిసారు. అందరి స్త్రీ దేవతలకు కూడా వెంట్రుకలు వెనక్కుంటే ఈ అమ్మవారికి మాత్రం వెంట్రుకలు పైకి ఉంటాయి. దాన్ని జట అంటారు. కేవలం ఒక పరమేశ్వరుడికి మాత్రమే ఉంటుంది ఆ జట. తర్వాత ఇంకా దేవతలందరిలోకి ఒక జోగుళాంబ అనే అమ్మవారికి మాత్రమే జట ఉంటుంది. అంటే వెంట్రుకలు ఇలా పైకి లేచి ఉంటాయి. ఆ వెంట్రుకలలో బల్లి, తేలు, కపాలము, గుడ్లగూప ఈ 4, వీటితో పాటు అమ్మవారి ఆసనం శవాసనం, ఈ పంచ కలిసి ఉంటాయి. పరమేశ్వరుడు ఎక్కువ కాలము శ్మశానవాసి కాబట్టి ఆ పరమేశ్వరుడితో పాటు ఉండే అమ్మవారి అన్ని శక్తులలోకి ఒక్క జోగుళాంబ అనే శక్తి ఒకటే కాబట్టి అమ్మవారు ఈ శ్మశానానికి సంబంధించిన చిహ్నాలను ధరించి ఉంటారు. ఈ అమ్మవారి పై దంత పంక్తి ఇక్కడ ఉండడం వల్ల అది ఉష్ణతాపం. ఆ ఉష్ణం తగ్గడం గురించని అమ్మవారు జలకుండం మధ్యలో ఉంటారు, నీటి మధ్యలో ఉంటారు. కాబట్టే చుట్టూ ఆలయాన్ని చుట్టూ మొత్తం జలకుండం పెట్టబడింది. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లిని మహిమల్ని చూపవమ్మా. కృపావలంబనకరి అపారమైనటువంటి దయ కలిగిన తల్లివి కాబట్టి నాకు భిక్ష పెట్టు అంటూ అసలు అన్నపూర్ణమ్మ దగ్గరకి వెళ్ళి కదు భిక్ష అడుగుతున్నారు. ఆ అమ్మ యొక్క వైభవాన్ని స్తుతి అంటే స్తోత్రము ఆయన ప్రస్తావన చేస్తూ ఆ అమ్మని పిలుస్తున్నారు. ఒక్కొక్క విశేషణంతో పిలుస్తున్నారు. నిత్యానందకరీ అన్నారు. ఇందులో చమత్కారం ఏమిటంటే స్తోత్రం అన్నపూర్ణ స్తుతే. అన్నపూర్ణ స్తుతి దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి శ్లోకం ఏమని ప్రారంభం అవ్వాలి? మొట్టమొదటి మాట ఏది ప్రారంభం అవ్వాలి? అన్నం పెట్టడం గురించి మొదలవ్వాలి. అసలు శరీర పోషణం గురించి మొదలుపెట్టాలి. వెళ్ళింది అన్నపూర్ణ దగ్గరికి అయినప్పుడు ఆమె ఎంత పెట్టినా ఆమె దగ్గర తరుగు అన్న మాట ఉండదు కనుక ఆమె దగ్గర ఉన్న పాత్రలో ఏ పదార్థమున్నదో ఆ పదార్థము కొంత తగ్గిపోయిందన్నమాట అన్వయం అవ్వడమన్న ప్రసక్తే ఉండదు కనుక ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరసమృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదనా శ్రీ గిరిసి శిరసస్య సౌ భ్రామర్యంబా రచయితుమధిష్టార్థ విభవం అంటారు. ఆమె అమృతముతో కూడుకున్నటువంటి పాయసాన్ని బంగారు పాత్రలో పట్టుకుని, మణులతో కూడుకున్న బంగారు పాత్ర ఆ పాత్రలో పట్టుకుని, చేతిలో ఒక బంగారు దిడ్డు పట్టుకుని వచ్చిన వాళ్ళందరికీ అన్నం పెడుతుంటుంది. కేవలము అన్నము కాదు, రచయితు మధిష్టార్థ విభవం. ఎవరికి ఏది ప్రధానముగా అవసరమున్నదో, ఏ అవసరము తీరక బాధపడుతున్నాడో ఆ అవసరము తీరితే తప్ప వాడి జన్మకు సాఫల్యం ఉండదో, అటువంటి అవసరము తీరకపోవడానికి ఏ పాపము ప్రతిబంధకముగా వస్తోందో ఆ ప్రతిబంధకమును తొలగించి ఆ తల్లి అన్నాన్ని పెట్టి శరీరాన్ని పోషించడమే కాదు, మనసుకి చల్లదనాన్ని కూడా ఇస్తోంది అవసరాన్ని తీర్చి. అటువంటి అమ్మ
చేతిలో అన్నం పట్టుకుని ఉంటే, తెడ్డు పట్టుకుని ఉంటే ఆ రూపము యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం అయినప్పుడు శంకరాచార్యుల వారు అన్నం పెట్టు అని తిన్నగా ఆ చేతిలో పాయస పాత్ర పట్టుకున్న తల్లిని, గరిట పట్టుకున్న తల్లిని అన్న సంబంధమైన విషయంతో కీర్తించట్లేదు. నిత్యానందకరి, నిత్యమైన ఆనందమును ఇవ్వగలిగిన తల్లి అని మొదలెట్టారు. నిత్యమైన ఆనందము అన్నము వలన వచ్చేది కాదు, బాహ్యంలో చెప్తే. ఎందుకని అంటే, ఇప్పుడు నాకు ఆకలేసింది అనుకోండి, అదొక బాధ, అదొక దుఃఖం. క్షుత్ అంటేనే బాధాకరం. ఆకలి వేస్తున్న వాడికి కడుపు మండిపోతుంటుంది. ఆ మండిపోతుంటే వాడు దేని మీద దృష్టి పెట్టగలడు? అసలు విచిత్రం ఏమిటంటే, లోకంలో అన్నము దొరకకపోతే ధర్మము వెంటనే నశించిపోతుంది. విశేషమైన ఆకలితో ప్రజలు ఉన్నారనుకోండి, మీరప్పుడు వాళ్ళకి ధర్మపన్నాలు చెప్పారనుకోండి, వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు, ఆచరించడానికి అంతకన్నా సిద్ధంగా ఉండరు. ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే, ప్రజలకి కడుపు నిండా అన్నం దొరకడం మీద ఆధారపడుతుంది. అన్నం దొరకడం దేని మీద ఆధారపడుతుంది? పంట పండాలి కదా. పంట పండాలంటే నీరు ఉండాలి కదా. వర్షం పడి నదులలో ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ ప్రవాహంలో ఉన్నటువంటి నీటిని నిలువ చెయ్యడానికి ఆనకట్ట కట్టగలమేమో, కానీ ఆ నీటితో పండినటువంటి పంట ఏది ఉన్నదో అది మళ్ళీ అకాల వర్షము చేత కానీ, ప్రకృతి విపత్తుల చేత కానీ నశించిపోకుండా ఉండడం, ఆ పంట ఇంటికి చేరడం, ఇంటికి చేరిన పంట నేను తినగలగడం, తిన్నది నాకు జీర్ణం అవ్వడం, జీర్ణమయ్యి అది నా శక్తిగా మారడం, ఆ శక్తి సద్భావనలకు ఆలవాలము కావడం, దాని వలన సత్కర్మాచరణము చెయ్యడం, దాని వలన కీర్తివంతుడు కావడం, ఇవన్నీ మన ప్రయత్నము వలన మాత్రమే సఫలీకృతమయ్యేవి కావు. దానికి భగవతి యొక్క అనుగ్రహం కూడా తోడు కావాలి. ఇది భారతీయుల యొక్క దృష్టికోణం. అన్నిటికీ నేను మాత్రమే సాధించగలను అని అనరు. నా పురుష ప్రయత్నము చేత అన్నీ సంభవములే అన్నమాట అనరు. కచ్చిదా శాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది సీతమ్మ సుందరకాండలో. పురుష ప్రయత్నమునకు భగవంతుని యొక్క అనుగ్రహము తోడు కావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదఘన హోత్రమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంప మాదిమామీక్షే. భూమి, సూర్యుడు, వాయువు, ఆకాశము, అగ్ని, యాజమానుడు, జలము, చంద్రుడు అనే అష్టమూర్తులు తానే అయి ఉన్న మొట్టమొదటి తల్లిని కంపా తీరాన చూస్తున్నాను. ఆ తల్లికి నమస్కారం. వ్యాస మహర్షి అమ్మవారి చరిత్రను చెప్పగా, జనమేజయుడికి అమ్మవారి యందు భక్తి నిశ్చలమైంది. అందుచేత ఆ మహారాజుకు అసలు అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులను శరదృతువులోనే ఎందుకు చేయాలి, చేస్తే ఎలాంటి ఫలాలు లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే జనమేజయుడు వ్యాస మహర్షిని, ఓ మహర్షి, నాకు దేవీ నవరాత్రి వ్రతం గురించి చెప్పండి అని ప్రార్థించాడు. వ్యాస మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ఓ జనమేజయ, అమ్మవారిని ఒక్క శరత్కాలంలో మాత్రమే పూజించటం కాదు, వసంతకాలంలో కూడా పూజించాలి. ఎందుకంటే ఈ వసంత శరత్కాలాలు రెండు కూడా యమధర్మరాజు యొక్క కోరలు. అంటే ఈ 2 నెలల్లోనూ ప్రజలకు ఘోరమైన సంకటాలు కలుగుతాయి. రోగాలు ప్రజలను పీడిస్తూ ఉంటాయి. అందరికీ అతి ఘోరాలు జరుగుతూ ఉంటాయి. జననాశయనమే జరుగుతూ ఉంటుంది. జననాశం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందుచేత దేవీ నవరాత్రి వ్రతాన్ని వసంత ఋతువులోనూ చేయాలి, శరదృతువులోనూ చేయాలి.
అందువల్ల తస్మాత్ తత్ర ప్రకర్తవ్యం చండికా పూజనం బుధై. ఈ 2 కాలాల్లోనూ పరమేశ్వరుని ఆరాధిస్తే ప్రజలు క్షేమంగా ఉంటారు. అందుకని ఈ రోజులంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ రోజులలో పరదేవతను పూజించిన వారికి రోగాలు మృత్యువులు ఉండవు. వారికి సకల సంపదలు శుభాలు కలుగుతాయి. అందుకు నవరాత్రులను అతి వైభవంగా జరపాలి. ఈ 2 నెలల్లోనూ పాడ్యమి రోజు నుంచి 9 రోజుల వరకు పరమేశ్వరుని ఆరాధించాలి. అలా ఆరాధించేవారు వెనుకటి రోజునే, అంటే అమావాస్య రోజునే పూజా ద్రవ్యాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒంటిపూట మాత్రమే ఆహారం తీసుకోవాలి. ఉపవాసం ఉండాలి. ఒక సమప్రదేశంలో ఒక చక్కని వేదికను నిర్మించుకోవాలి. దాని పొడవు 16 జానులు ఉండాలి. దాని వెడల్పు అంతే ఉండాలి. దానికి ధ్వజస్తంభం స్థాపించాలి. మండపమంతా కూడా ఎర్రమట్టితో గల పేడతో అలకాలి. ముగ్గులు పెట్టాలి. ఆ వేదిక మధ్యలో ఒక పీఠాన్ని నిర్మించాలి. అది ఒక జాను ఎత్తు ఉండాలి. దానిని చిత్ర విచిత్రమైన తోరణాలతో అలంకరించాలి. ఆ తర్వాత వేద పండితులు, నియమనిష్టలు గల విప్రులను పిలవాలి. పాడ్యమి రోజున ఉదయాన్నే నదిలో కానీ నదంలో కానీ బావులు సరస్సులు తటాకాల్లో కానీ కృతక తటాకాల్లో కానీ స్నానం చేయాలి. తరువాత సంధ్యావందనం మొదలైన నిత్య కర్మలను ఆచరించాలి. అనంతరం అమ్మవారి అర్చనకై నియమించుకున్న విప్రులను గౌరవించాలి. శక్తికి తగినట్టుగా వారికి వస్త్రాలను ఆభరణాలను ఇవ్వాలి. దేవీ పూజలో పిశనారితనం పనికిరాదు. తన స్తోమతను దాచుకోకూడదు. యథాశక్తిగా ధనాన్ని ఖర్చు పెట్టాలి. పూజా సమయంలో భగవతి యొక్క మూలమంత్రాన్ని జపించటానికి 9 మంది విప్రులు లేదా 5 లేదా 3 లేదా ఒక్కరిని ఏర్పాటు చేసుకోవాలి. దేవీ మంత్రాన్ని పారాయణ చేయటానికి ఒకరిని నియమించాలి. దేవీ పూజలో నియమించుకున్న పండితులు శాంత స్వభావం కలిగి ఉండాలి. వేదం చదువుకొని ఉండాలి. అలాంటి వారినే నియమించుకోవాలి. తర్వాత వేద మంత్రాలను, శుభాన్ని కలిగించే మంత్రాలను పఠిస్తూ వేదికపై సింహాసనాన్ని పెట్టాలి. అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి. ఆ అమ్మవారి ప్రతిమకు 4 చేతులు ఉండాలి. వాటిల్లో శంఖము, చక్రము, గద మొదలైన ఆయుధాలు ఉండాలి. అమ్మవారి ప్రతిమ మెడలో మణిహారాలు, ఆభరణాలు, ముత్యాల హారాలు ఉండాలి. అమ్మకు దివ్యమైన వస్త్రాన్ని ధరింపచేయాలి. అమ్మవారు వెలిగిపోతూ ఉండాలి. అమ్మ విగ్రహము చాలా శాంతంగా ఉండాలి. కొంతమంది ఈ వేదికపై 18 భుజాలు గల అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. విగ్రహం లేని పక్షంలో నవాక్షర మంత్ర యంత్రాన్ని పీఠ పూజకు స్థాపించాలి. దానికి ప్రక్కగా ఒక బంగారు కలశ స్థాపన చేయాలి. అందులో పుణ్యతీర్థాలను, మేడి, మర్రి, రావి, జువ్వి, మామిడి చెట్లు, చిగురాకులను ఉంచాలి. చిగురులు ఈ కలశాన్ని యంత్రంతో పాటుగా పూజించాలి. 9 రోజుల్లోనూ మంగళగీతాలు ఆలపించడం జరగాలి. మంగళవాద్యాలు మ్రోగుతూ ఉండాలి. చక్కని నృత్య ప్రదర్శన ఉండాలి. ఇక దీక్ష పట్టిన వారు రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి పలహారం చేయాలి, లేదా ఒకే పూట భోజనం చేయాలి. ఈ నియమాన్ని ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు పాటించాలి, ఆరోగ్యాన్ని చూసుకుంటూ. తర్వాత అమ్మవారికి నిత్యార్చన చేయాలి. ఇలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నిత్యార్చన చేస్తే ఆ తల్లి విశేషంగా కోరికలను తీరుస్తుంది. 9 రోజుల్లో రోజు పుష్పాలతో అలంకరించాలి. పరిమళ ద్రవ్యాలను ఉపయోగించాలి.
రకరకాల ఫలాలను, రకరకాల పిండి వంటలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ప్రజలందరికీ అన్నదానం చేయాలి. అలా చేయకపోతే ఈ వ్రతమంతా వృథా అవుతుంది. ఈ వ్రతం చేసే యజమాని ఈ 9 రోజులు కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించాలి. జాగ్రత్త. కటిక నేల మీద పడుకోవాలి. అనారోగ్యము మొదలైన కారణాలు ఉంటే వేడి నీళ్ళు స్నానం చేయాలి, లేకపోతే చన్నీటి స్నానం చేయాలి. తర్వాత ఈ 9 రోజుల్లో ప్రతిరోజు కన్యాపూజ చేయాలి. అంటే దీన్నే కుమారి పూజ అంటారు. ఉపాసకులు తమ తమ సంప్రదాయాల ప్రకారం కుమారి పూజను చేస్తూ ఉంటారు. కొంతమంది 1వ సంవత్సరం వయస్సు గల బాలిక నుంచి 9వ సంవత్సరం వయస్సు గల బాలిక వరకు కుమారి పూజ చేస్తారు. దేవీ భాగవతం ప్రకారంగా 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయస్సు గల కన్యలను కూడా పూజిస్తారు. 2 ఏళ్ల పిల్లలను కుమారి అంటారు. 3 ఏళ్ల అమ్మాయి త్రిమూర్తి అంటారు. 4 ఏళ్ల పిల్లను కళ్యాణి అంటారు. 5 ఏళ్ల పిల్లను రోహిణి అంటారు. 6 ఏళ్ల పిల్లను కాళిక అంటారు. 7 ఏళ్ల పిల్లను చండిక అంటారు. 8 ఏళ్ల అమ్మాయిని శాంభవి అంటారు. 9 ఏళ్ల పిల్లను దుర్గా అంటారు. 10 ఏళ్ల కన్యను సుభద్ర అంటారు. ఈ కన్యలందరినీ పూజిస్తే విశేష ఫలాలు లభిస్తాయి. కుమారీ పూజిత కుర్యాత్ దుఃఖదారిద్ర్యనాశనం శత్రుక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతి వై. 2 ఏళ్ల పిల్ల అయిన కుమారుని పూజిస్తే దరిద్ర దుఃఖాలు నశిస్తాయి, శత్రువులు నశిస్తారు, ఆయస్సు బలము ధనము వృద్ధి చెందుతాయి. త్రిమూర్తిని పూజించడం వల్ల ధర్మము, అర్థము, కామాల యొక్క ఫలాలు లభిస్తాయి. ధనధాన్యాలు, పుత్రులు, పౌత్రులు అభివృద్ధి చెందుతారు. కళ్యాణిని పూజించటం వల్ల విద్య లభిస్తుంది, నియమం లభిస్తుంది, రాజ్యం లభిస్తుంది. కాళికను పూజిస్తే శత్రువులు నశిస్తారు. చండుకను పూజిస్తే సంపదలు కలుగుతాయి. శాంభవిని పూజిస్తే విజయం లభిస్తుంది. దుర్గను పూజిస్తే సకల శత్రువులు నాశనమవుతారు, స్వర్గము లభిస్తుంది. రోహిణిని పూజిస్తే రోగాలు నశించి ఆరోగ్యం లభిస్తుంది. సుభద్రను పూజిస్తే కోరికలన్నీ తీరుతాయి. అశక్తో నియతం పూజాం కర్తుం చేన్నవరాత్రకే అష్టమ్యాంచ విశేషేణ కర్తవ్యం పూజనం సదా. ఈ 9 రోజుల పాటు దేవీ పూజలు చేయలేని అశక్తులు ఎవరైనా ఉంటే వారు ఒక్క అష్టమి రోజున విశేషార్చన చేస్తే చాలు. ఎందుకంటే ఆ రోజు జగన్మాత పుట్టినరోజు. కోటాను కోట్ల యోగిని మాతలతో కలిసి భద్రకాళి పుట్టింది. దక్షుడు యాగాన్ని ధ్వంసం చేసింది. అందుచేత అష్టమి రోజున చేసే పూజ చాలా విశేషమైనది, గొప్పది. ఇక నవరాత్రుల్లో అన్ని రోజులు పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు సప్తమి, అష్టమి, నవమి అనే ఈ 3 రోజులు ఉపవాసం ఉంటే చాలు. సప్తమ్యాంచ తథాష్టమ్యాం నవమ్యాం భక్తిభావతః త్రిరాత్రకరణాత్ సర్వం ఫలం భవతి పూజనాత్. ఈ 3 రోజులు అతి పవిత్రాలు. ఈ 3 రోజుల్లో దివ్యార్చనలు చేసి, జపహోమాలు చేసి అమ్మవారిని తృప్తిపరిస్తే ఆ తల్లి సకల వరాలను ఇస్తుంది. దేవీ నవరాత్రి వ్రతం ఈ ఉపదేశాన్ని మనస్సులో స్థిరంగా ఉంచుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. అమ్మ అనుగ్రహం మీపై ప్రసరించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమః.